హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. పాకిస్తాన్ అయితే పరువు కోసం పాకులాడుతుందా? పాకిస్తాన్లోని ప్రజలు దాదాపు వేరే దేశాలకు వెళ్ళి భిక్షాటన ఎందుకు చేస్తున్నారు? ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేస్తుంది? ఇప్పటికే దాదాపు 7,000 మందికి పైగా పాస్పోర్ట్లు సీజ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా వేరే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తున్నారు. ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఉద్యోగం కోసమని లేకపోతే విహారయాత్రకని బయలుదేరి అక్కడికి వెళ్ళైతే భిక్షాటన చేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? పాకిస్తాన్లో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అయితే రాజకీయ సంక్షేమం ఉంది, ఆర్థిక సంక్షేమం ఉంది. ఆర్థిక సంక్షేమం వల్ల అక్కడ గవర్నమెంట్ అయితే చేసిన అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు తేలేక నానా ఇబ్బందులు అయితే పడుతుంది. దీంతో ప్రజల మీద భారం మోపింది. ఒక దిక్కు నిత్యావసర సరుకులు ఇవ్వలేని పరిస్థితి, ప్రజలు కనీసం ఈ రోజుకి ఆకలి తీర్చుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు. దీనివల్ల పాకిస్తాన్లోని ప్రజలైతే వేరే వేరే దేశాలకైతే వెళ్తున్నారు. విహారయాత్ర కోసమని, కొంతమంది ఉద్యోగం కోసమని అయితే పాస్పోర్ట్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి వేరే పరిస్థితి లేక ఎలాగెలా బతకాలి కాబట్టి అక్కడ భిక్షాటన చేసి అయితే బతుకుతున్నారు. దాదాపు పాకిస్తాన్లోని చాలామంది ప్రజలు ఇరాన్, సౌదీ, ఇరాక్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ గవర్నమెంట్ వెంటనే ప్రపంచ దేశాల ముందు తాము తలదించుకోవాల్సి వస్తుందని, ఎవరైతే పాస్పోర్ట్ తీసుకొని ఇతర దేశాలకు వెళ్ళారో వెంటనే వాళ్ళని గమనించి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకైతే పాస్పోర్టు సీజ్ చేస్తూ ఆర్డర్లు అయితే జారీ చేస్తారు. అయితే ఈ వీళ్ళకి ఎవరైతే పాస్పోర్ట్లు జారీ చేస్తారో అలాంటి ఏజెన్సీల మీద కూడా వాళ్ళకు కూడా నిషేధం అయితే విధించారు. అయితే అక్కడి ప్రజలైతే అక్కడ ఉండలేని పరిస్థితి. ఎందుకంటే కుటుంబాలను పోషించాలి. ఒక్కొక్క ఇంట్లో దాదాపు 10 కంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలు ఆ రోజు కనీసం తిండి దొరికితే వాళ్ళకంటే అదృష్టవంతులు ఎవరు లేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఉన్న ప్రజలకైతే గోధుమలు, అంటే వాళ్ళ ముఖ్య ఆహారమైనటువంటి గోధుమలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా పన్నుల భారం విపరీతం. కరెంటు బిల్లు కానీ, లేకపోతే వాటర్ బిల్లు కానీ, మిగతా పన్నుల మీద పన్నులు వేసి విపరీతంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ప్రజలకి అసలే తిండి లేక, ఉద్యోగాలు లేక, చేయడానికి పనులు లేక ఇబ్బంది పడుతుంటే పన్నుల భారం వేసి అయితే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఏ విధంగా బతకాలి? ఈ విషయంపై అయితే మాట్లాడేవారు ఎవరు లేరు. ప్రజలైతే అక్కడ నుంచి పాస్పోర్ట్ తీసుకొని వేరే విదేశాలకి విహారయాత్ర కోసమని వెళ్ళి అక్కడ అయితే భిక్షాటన అయితే చేస్తున్నారు. అయితే ప్రపంచం ముందు తాము తలదించుకుంటున్న విషయం తెలిసి ప్రపంచ దేశాల్లో ఈ న్యూస్ అయితే వైరల్ అవ్వడంతో పాకిస్తాన్ గవర్నమెంట్ అయితే పరువు కోసం అయితే పాకులాడుతుంది. దీంతో ఎవరెవరైతే ఈ విహారయాత్ర కోసం వెళ్ళారో వాళ్ళందరి పాస్పోర్ట్లు అయితే సీజ్ చేయడం మొదలుపెట్టింది. కేవలం పరువు కోసం పాకులాడితే ఇక్కడ ప్రజల బతుకులు ఏమవ్వాలి? ప్రజల కోసం అంటే గవర్నమెంట్ ఏం చేయలేనప్పుడు ఈ విషయం మాత్రం ఎందుకు అంత కఠినంగా ఉందంటూ ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. మరి పాకిస్తాన్ ఇలాంటి దుందుడుకు చర్యలు మానుకుంటే బాగుంటుందని అయితే ప్రజలైతే ఆరోపిస్తున్నారు. మరి గవర్నమెంట్ ఇప్పటికైనా మంచి చర్యలు తీసుకుంటుందా లేదో మరి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.